ఒళ్ళంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కూల్చివేతలపై ప్రభుత్వానికి స్టేటస్ రిపోర్టు ఇచ్చింది హైడ్రా. ఇప్పటి వరకు 18 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు తెలిపింది. పల్లం రాజు, నాగార్జున, సునీల్ రెడ్డి, రత్నాకర రాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కరరావు, ప్రో కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలను కూల్చివేసినట్లు ప్రభుత్వానికి నివేదిక అందించింది. మన్సూరాబాద్, బంజారాహిల్స్, బీజేఆర్ నగర్, బాజుపల్లి, గాజుల రామారం, అమీర్పేట్, చందానగర్, రాజేంద్రనగర్, బోడుప్పల్, గండిపేట, మాదాపూర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని ప్రభుత్వానికి అందించింది స్టేటస్ రిపోర్ట్. చెరువులను ఆనుకొని ఉన్న 43 ఎకరాల్లో కట్టడాలను తొలగించింది. హైదరాబాద్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కీలక ప్రకటన చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. జీహెచ్ఎంసీ పరిధిలో 400 చెరువులు ఉన్నాయని తెలిపారు. చెరువులు, పార్కులు, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా హైడ్రా చూడబోతోందన్నారు. హైడ్రా ఫస్ట్ ప్రయారిటీ చెరువుల రక్షణ, ఆక్రమణలు జరగకుండా చూడటమన్నారు. హైదరాబాద్లో చాలా చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని తెలిపారు. ఇప్పటికైనా ఆపకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతానికి ఈవీడీఎం స్టాఫ్ ఉన్నారని, త్వరలోనే మరింత మంది స్టాఫ్ రాబోతున్నారని తెలిపారు. ఇక త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతుందన్నారు. 2500 స్క్వేర్ కిలోమీటర్ల వరకు హైడ్రా విస్తరించనుందన్నారు. రజిక మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, ఇప్పటి వరకు హైడ్రా చూసుకుంటే ఎక్కడెక్కడ కూల్చివేతలు కొనసాగించింది, ఎటువంటి రిపోర్ట్ ఉంది హైడ్రాది? హరిత, మనం చూసుకోవచ్చు జిహెచ్ఎంసీ పరిధిలోనే కాకుండా ఓఆర్ఆర్ లిమిట్స్ అంతా కూడా తీసుకొని హైడ్రాని ఏర్పాటు చేశారు. ఈ హైడ్రా 30 రోజుల పరిధిలో చూసుకుంటే దాదాపుగా 166 నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయడం జరిగింది. ఇంకా చూసుకుంటే 43 ఎకరాలకు పైగానే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మనం మొదట చూసుకోవచ్చు లోటస్ పాండ్లో ఒక ఎంక్రోచ్మెంట్ నుంచి మొదలుకుంటే ఈ నిన్న జరిగిన ఎన్ కన్వెన్షన్ వరకు కూడా చూసుకుంటే 166 నిర్మాణాలను దాదాపుగా కూల్చివేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు దాదాపుగా ఈ నెల 9వ తేదీన నందగిరి హిల్స్లో రోడ్ నెంబర్ 69లో సంబంధించి ఒక ప్రహరీ గోడ, ప్రభుత్వ పార్క్ స్థలంలో ఒక ప్రహరీ గోడ కలుపుతున్నారు. దానికి ఎమ్మెల్యే దానం నాగేందర్ సపోర్ట్ చేస్తున్నారు అన్న విమర్శల నేపథ్యంలో ఆ పార్కులో నిర్మించిన గోడను కూడా కూల్చివేయారు. అది కొంత వివాదం చెలరేగింది. ఆ తర్వాత చూసుకుంటే ఈ నెల 10వ తేదీన రాజేంద్రనగర్ శాస్త్రీపురంలో ఎంఐఎం పార్టీకి చెందిన బహదూర్పురా ఎమ్మెల్యేకు సంబంధించి ఒక భవనాన్ని 5 అంతస్తుల భవనాన్ని కూడా కూల్చివేశారు. అదేవిధంగా అక్కడే పక్కనే ఉన్న శాస్త్రీపురం చెరువుకు సంబంధించి చూసుకుంటే ఎమ్మెల్సీకి సంబంధించి 5 అంతస్తుల భవనాన్ని కూడా అదే రోజు కూల్చివేయడం జరిగింది. ఆ ఇద్దరికి సంబంధించిన భవనాలు కూల్చివేయడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తంగా మరోవైపు ఈ నెల 18వ తేదీన గండిపేట ఖానాపూర్లో సంబంధించి 14 భవనాలను కూల్చివేశారు. దాంట్లో చూసుకుంటే పల్లం రాజుకు సంబంధించి కేంద్ర మాజీ మంత్రిగా ఉన్న పల్లం రాజు సోదరునికి సంబంధించి భవనాన్ని కూల్చివేశారు. అదేవిధంగా కావేరీ సీడ్స్ టీటీటీ బోర్డు మాజీ మెంబర్గా ఉన్న జీవి భాస్కర్రావుకు సంబంధించిన భవనాన్ని కూడా కూల్చివేశారు. అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించి మంతని నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ రెడ్డికి సంబంధించిన భవనాన్ని కూడా ఆ రోజు కూల్చివేయడం జరిగింది. ఈ నెల 18వ తేదీన గండిపేటకు సంబంధించి ఆ ప్రాంగణంలో లేక్ సంబంధించి చూసుకుంటే 14 భవనాలను కూల్చివేయడం జరిగింది. ఈ నెల 24వ తేదీన చూసుకుంటే తమ్మిడికుంట చెరువులో ఉన్న ఎన్ కన్వెన్షన్కు సంబంధించి నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ను పూర్తిగా నేలమట్టం చేశారు. ఇందులో 4.9 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 6 చిన్న షెడ్స్, 2 భారీ పెద్ద షెడ్స్ను పూర్తిగా కూల్చివేసినట్లు ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి హైడ్రా సమర్పించడం జరిగింది. మొత్తం ఇప్పటి వరకు చూసుకుంటే 30 రోజుల వ్యవధిలోనే 166 నిర్మాణాలను కూల్చివేశారు. 43 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ఒక రిపోర్ట్ను ప్రభుత్వానికి హైడ్రా అందజేయడం జరిగింది. హరిత, థ్యాంక్ యూ విక్రమ్.